డియర్ అంటే సినిమాలోని హీరోయిన్ పేరు దీపికాలోని డిఈ, హీరో పేరు అర్జున్లోని ఏఆర్, ఈ రెండు కలిపితే డియర్. 2 hours 5 minutes రన్ టైంతో 2 weeks బ్యాక్ తెలుగు తమిళ్లో థియేటర్స్లో రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయిన సినిమా ఇప్పుడు నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. ఇక చూశాక నాకైతే మెయిన్ ప్లాట్ హీరోయిన్ గురక పెట్టడం అనే పాయింట్ కావడం వలన ఎక్కడ గుడ్ నైట్ సినిమాలానే ఇది కూడా సేమ్ దానిలానే ఫీమేల్ వెర్షన్ అనుకున్నా, కానీ కాదు, ఇది వేరే స్టోరీ లైన్. మొత్తంగా నాకైతే ఫస్ట్ హాఫ్ పర్లేదు అనిపించింది, సెకండ్ హాఫ్ స్లోగా ఉందనిపించింది. ఓవరాల్గా వన్ టైం వాచబుల్ అని చెప్పొచ్చు. స్క్రిప్ట్ అయితే చాలా చాలా బాగుంది, కానీ ప్రాబ్లం ఏంటంటే ప్రతి విషయాన్ని వెరీ లిమిటెడ్ రన్ టైంలోనే ఫాస్ట్గా పూర్తి చేసేశారు. దానివల్ల ఎమోషనల్ డెప్త్ లేకుండా ఫోర్స్డ్గా అయిపోయింది సినిమా. ఆ ఎమోషనల్ డెప్త్ ఉండుంటే ఒక మంచి ఫీల్ గుడ్ ఫిల్మ్ అయి ఉండేది. అది ఏంటి అన్నది ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్లో చాలా క్లియర్గా మాట్లాడదాం. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, అడల్ట్ కంటెంట్ ఏం లేదు. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే హీరోయిన్కి గురక పెట్టే అలవాటు ఉందని దాచిపెట్టి హీరోని పెళ్లి చేసుకోవడం వల్ల అది కాస్త ఎలాంటి పరిస్థితులకి దారితీసింది, ఆ తర్వాత వాళ్ళ పెళ్లి జీవితం ఏమైంది అన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్, స్క్రిప్ట్ అయితే ఇందులో ఇలా తీద్దాం అనుకుని రాసుకున్న సీన్స్ అయితే అవి ఎంతవరకు వర్కౌట్ అయ్యాయి, ఎలా తీశారన్నది పక్కన పెడితే రైటింగ్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయి. మెయిన్గా కనెక్షన్స్. ఎందుకంత పొగుడుతున్నానో మైనస్ పాయింట్స్లో చెప్తా. స్క్రిప్ట్ని స్టార్టింగ్ 45 minutes, క్లైమాక్స్ 30 minutesలోని ఎమోషన్స్, ఇవి రీజన్స్ మెయిన్గా సినిమా చూడడానికి. సినిమాటోగ్రఫీ ఈజ్ గుడ్. ఇంకా జీవి ప్రకాష్ కుమార్ గారు, ఇంకా ఐశ్వర్య రాజేష్ గారు పర్ఫార్మెన్సెస్ ఉన్నందులో బాగానే ఉన్నాయి, అండ్ మిగతా వాళ్ళు కూడా. మైనస్ పాయింట్స్, ఎగ్జిక్యూషన్ ఫెయిల్ అయిందండి. థింగ్స్ ఆర్ రష్డ్, దేనికి టైం తీసుకోలేదు. పెళ్ళి అంటారు, వెంటనే సాంగ్ తర్వాత అయిపోద్ది. హీరో హీరోయిన్ మధ్యలో లవ్ ఫీల్ వచ్చేలా ఫీల్ గుడ్ మూమెంట్స్ ఉండవు. ఇన్ఫ్యాక్ట్ కెమిస్ట్రీ సరిగ్గా లేదు. మ్యారీడ్ లైఫ్ని సరిగ్గా చూపించలేదు. అక్కడితోనే కన్విన్సింగ్గా లేదంటే వీళ్ళిద్దరి మధ్య ఇంటర్వల్ టైంకి వచ్చే కన్ఫ్లిక్ట్ని, ఇంకా దానికి కారణాన్ని ఓవర్ ద టాప్ వేలో చూపించారు. సెకండ్ హాఫ్ కూడా అంతే. ఎలా అనిపిస్తుందంటే అయ్యో ఇలా అయ్యిందేంటి అనిపించేలా తీయాల్సిన దాన్ని ఇలా కూడా అవుతుందా, ఇలా తీసారేంటి అని ఎలా మారింది. ఇప్పుడు మెయిన్ పాయింట్నే సరిగ్గా లేనప్పుడు ప్రొసీడింగ్స్కి మనం ఎలా కనెక్ట్ అవుతాం? ఇక్కడ అదే జరిగింది. ఇంటర్వెల్ ముందు వీళ్ళు హీరో నష్టపోవడానికి చూపించిన రీజన్ టూ మచ్ అనేలా ఉంది. హీరో క్యారెక్టర్ని చూస్తే ఇరిటేషన్ వచ్చేది ఒక పాయింట్లో. క్యారెక్టర్ని పూర్గా రాశారు. లైఫ్ మొత్తం పోయింది అంటాడు, ఏమంత పోయిందో తెలియదు. మనకి ఈ ఫీల్ వచ్చిందంటే అక్కడే అర్థం చేసుకోవాలి మీరు కన్విన్సింగ్గా చూపించలేదని. ఇందాక చెప్పాను కదా మైనస్ పాయింట్స్లో స్ట్రాంగ్ రైటింగ్స్ అని ఎందుకు మాట్లాడదాం అన్నాను. ఈ ఒక్కటి కొంచెం స్పాయిలర్స్. దయచేసి ఎవరైతే స్పాయిలర్స్ వద్దు అనుకుంటారో సరిగ్గా ఇక్కడ నుండి ఒక 20 seconds స్కిప్ చేసుకోండి నా వీడియోని. హీరో ఎందుకు లైట్ స్లీపర్ అయ్యాడు, మళ్ళీ అది సెట్ అయ్యాక ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు, హీరో హీరోయిన్ని కలిపేద్దాం లాస్ట్కి అనుకున్నారు. అందుకే సెకండ్ హాఫ్ని తప్పిపోయిన తండ్రిని తీసుకొస్తే తన తండ్రి వల్లే వచ్చిన హీరోకి ఉన్న లైట్ స్లీపింగ్ అలవాటు పోతుందని కంప్లీట్గా సెకండ్ హాఫ్ని దానికే డెడికేట్ చేశారు. కానీ నేను ఇప్పుడు మీకు చెప్పినట్టుగా అందరికీ అర్థమయ్యేలా అది హైలైట్ చేయలేదు. అంటే ఎంతో డెడికేటెడ్గా స్లోగా అనిపిస్తున్నా సరే ఫాలో అయితే తప్ప ఎంత అండర్స్టాండింగ్ ఉండదు. ఇలా అనుకొని రాశారు, అలా కన్వే అవ్వలేదు. డైరెక్టర్ గారు అది సాల్వ్ అయితే కలిసిపోతారు కదా అని అనుకున్నారు, కానీ స్ట్రెస్ చేసి చెప్పే ప్రయత్నంలో కంప్లీట్గా వేరే మోడ్లోకి మూవీని సెకండ్ హాఫ్లో షిఫ్ట్ అవుతుంది. సెకండ్ హాఫ్ కొంచెం మూడు సినిమాలా మారింది. సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా పెద్దగా బాగాలేదు. సో ఫైనల్గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే మంచి స్క్రిప్ట్ ఉన్నప్పటికీ ఎగ్జిక్యూషన్ తేడా రావడం వల్ల అరకొర ఎంటర్టైన్మెంట్గా మారింది. ఓటీటీ కాబట్టి ఇట్స్ స్టిల్ వన్ టైం వాచబుల్ ఫిల్మ్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2.75/5. మీకు కనుక రివ్యూ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.